పుట్టడానికి అంటే ఎందుకు వస్తుంది? అండ్ ఒక పెయిన్ వరకే వాళ్ళు ఫేస్ చేస్తారా? పీరియడ్స్‌కి గాని, లేదంటే పిల్లలు పుట్టడానికి కానీ ఏదైనా ఇది ఇంటరప్ట్ చేస్తూ ఉంటదంటారా? పిల్లలు పుట్టడానికి దీనికి సంబంధం లేదండి. లేదు. ఇది జస్ట్ ఏంటంటే సెక్షువల్ యాక్టివిటీలో ప్రాబ్లమ్ వస్తది. ఓకే. సో, ఇది ఉండడం వల్ల పెయిన్ రావడం వల్ల సెక్షువల్ యాక్టివిటీలో సరిగ్గా పాల్గొంటారు. సర్జరీ అయిపోయి బార్తోలిన్ గ్లాండ్స్ తీసేసారనుకో డ్రై అయిపోతుంది. పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఈ కాంప్లికేషన్స్ వస్తాయి తప్పితే సో, పిల్లలు పుట్టడానికి దీనికి ఓకే. సంబంధం ఉండదనమాట. రైట్. మనం ఇక పిల్లల్లో ఎక్కువగా మనం ఈ ఆటిజం కేసెస్, ఏడీహెచ్‌డీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అసలు ఈ రెండిటికి తేడా ఏంటి? సింప్టమ్స్ ఎట్లా మనం ఫైండ్ ఔట్ చేస్తాం? వీటికి కూడా మనకి మెడిసిన్ ఉందా? చాలా మంది ఇట్లా లైఫ్ లాంగ్ ఇక వాళ్ళతో ఎవరో ఒకరు తోడుండాలి. అసలు ట్రీట్‌మెంట్ ఉండదు అని అంటూ ఉంటారు. హోమియోపతిలో దానికి ట్రీట్‌మెంట్ ఉందంటారా? ఫస్ట్ మనము ఆటిజం గాని, ఏడీహెచ్‌డీ మనం తీసుకున్నప్పుడు చాలా మందికి మిస్‌కన్సెప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఏడీహెచ్‌డీ వస్తుంది. అది ఆటిజంగా మారుతుంది అంటారు. సో, అది చాలా తప్పండి. మనము ఏ సైంటిఫిక్ బుక్ తీసుకున్నా, ఐసీడీ తీసుకున్నా, లేకపోతే డీఎస్ఎం తీసుకున్న అమెరికన్స్‌ది ఆటిజం అనేది సెపరేట్ డిసీజ్. ఏడీహెచ్‌డీ అనేది సెపరేట్ డిసీజ్. చాలా మంది మనం ఇంటర్నెట్‌లో కూడా చూస్తుంటాం. దాన్ని కలిపి చూపిస్తుంటారు. సో, ఏడీహెచ్‌డీ అనేది ఒక మైల్డ్ ఫార్మ్. ఏడీహెచ్‌డీ అంటే హైపర్ యాక్టివిటీ, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అనమాట. సో, దీంట్లో పిల్లలు ఎలా ఉంటారంటే ఒక దానిపైన కాన్సంట్రేషన్ ఉండదు. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి జంప్ చేస్తూ ఉంటారు. సో, ఏదన్నా ఒక దానిపైన కాన్సంట్రేట్ పెట్టారంటే ప్రపంచాన్ని మర్చిపోతారనమాట వాళ్ళు. సో, అంత హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. దాన్ని ఏడీహెచ్‌డీ అంటాం. ఆటిజం అనేది మళ్ళీ సెపరేట్ డిసీజ్. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఏడీహెచ్‌డీ. కొంతమంది ఆటిజం పిల్లలకి ఏడీహెచ్‌డీ సింప్టమ్స్ కూడా ఉంటాయి. అంతే ఓకే. తప్పితే ఆటిజం ఈజ్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఏడీహెచ్‌డీ ఈజ్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అనమాట. సో, ఏహెచ్‌డీ అంటారు. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని. దీంట్లో మెయిన్‌గా ఏంటంటే 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి కమ్యూనికేషన్ గ్యాప్. కమ్యూనికేషన్ గ్యాప్ అంటే డిఫరెంట్ మళ్ళీ దీంట్లో మైల్డ్ మీరు చెప్పినట్లు లైఫ్ లాంగ్ డిపెండెన్సీ ఉంటుందా అనేది కొంతమందిలో ఉంటుంది. ఒకటి మైల్డ్, మోడరేట్, సివియర్ అంటామనమాట. మైల్డ్‌లో అంత కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళు వాళ్ళ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. మీడియంలో ఏంటంటే సబ్స్టాన్షియల్ సపోర్ట్ ఉండాలి. కొంచెం సపోర్ట్ చేయాలి. సివియర్‌లో ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ లేనిదే వాళ్ళు బతకలేరనమాట. సో, ఇలా మైల్డ్, మోడరేట్, సివియర్ అనేది మనము ఆటిజంలో చూస్తాం కానీ ఏడీహెచ్‌డీలో ఆ ప్రాబ్లమ్ ఉండదనమాట. ఫస్ట్ ఇలా వచ్చినప్పుడు హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో, బేసిక్‌గా ఇదేంటంటే ఒక డెవలప్‌మెంటల్ డిజార్డర్ అనమాట. డెవలప్‌మెంటల్ డిజార్డర్ అంటే ఆటిజం అనేది పిల్లవాడు పుట్టినప్పటి నుంచి పెరిగే కొద్దీ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, పిల్లవాడు పుట్టినప్పటి నుంచి బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి 25 ఇయర్స్ వచ్చేటప్పటికి బ్రెయిన్ అనేది డెవలప్‌మెంట్ స్టాప్ అయితుందనమాట. అంటే దాని గ్రోత్ అనేది స్టాప్ అయితుంది. సో, ఈ గ్రోత్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ అనటామికల్ చేంజెస్ ఉండొచ్చు, ఫిజియోలాజికల్ చేంజెస్ ఉండొచ్చు, సైకలాజికల్ చేంజెస్ ఉండొచ్చు. సో, ఏవన్నా చేంజెస్ ఉంటాయి. ఎటువంటి చేంజెస్ వస్తాయి? మనకు బాడీలో పార్ట్స్ ఉంటాయి. చెయ్యి ఉంది, కాలు ఉంది. ఏ ప్రపోర్షన్‌లో ఉండాలో అంతే ఉండాలి. బ్రెయిన్‌లో కూడా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయన్నమాట. సో, ఏది ఎంత సైజ్‌లో ఉండాలో అంతే ఉండాలి. ఒకటి ఎక్కువ కావడము, ఒకటి తక్కువ కావడము, లేకపోతే ఫిజియోలాజికల్‌గా న్యూరలాజికల్ కనెక్షన్స్ డిఫర్ అయ్యి ఉండడము. సో, ఏదన్నా అది ఫిజికల్ ప్లేన్‌లో గానీ, లేకపోతే అనటామికల్ ప్లేన్‌లో గానీ, డెవలప్‌మెంటల్ ప్లేన్‌లో గానీ, లేకపోతే ఆహ్, పాథలాజికల్ ప్లేన్‌లో గానీ, దేంట్లో చేంజెస్ వచ్చినా అది ఆటిజంగా మారుతుంది. ఆటిజంగా మారిందని ఎలాగ అనుకుంటాం? మేజర్ 3 డిఫెక్ట్స్ ఉండాలి. ఒకటి కమ్యూనికేషన్. వీడు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేడు. సో, ఐ టు ఐ కాంటాక్ట్ ఉండదు. అదేవిధంగా ఏంటంటే మనం చెప్పింది అర్థం చేసుకోలేడు. అంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. మనం 'పీకే' సినిమాలో చూసింటాము. పీకే వస్తాడు. సో, వేరే గ్రహం నుంచి వస్తాడు. ఐ లవ్ ఫిష్ అంటాడు. ఐ లవ్ ఫిష్ అంటే ఏంటి? నాకు ఫిష్ తినడం ఇష్టం అని. వాడేమనుకుంటాడు? ఫిష్ అంటే వీడికి లవ్ ఏమో అనుకుంటాడు. సో, వాళ్ళకేంటంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ ఏదైతే సైకలాజికల్ టెండెన్సీ ఉంటుందో మనము ఆహ్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అర్థం చేసుకోవడము, వర్బల్స్ ఎక్స్‌ప్రెషన్స్‌ని యాక్చువల్‌గా అది ఏంటి అని అర్థం చేసుకోవడంలో వీళ్ళకి ప్రాబ్లమ్ ఉంటుందనమాట. సో, వైఫ్ వచ్చి నువ్వంటే నాకు ఇష్టం లేదని మామూలుగా రొమాంటిక్‌గా అనిందనుకోండి. వీళ్ళేమంటారు ఏమనుకుంటారు నిజంగానే ఇష్టం లేదనుకుంటారు. సో, వాళ్ళకి ఆ టెండెన్సీ ఏదైతే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అనొచ్చు, లేకపోతే ఆ కమ్యూనికేషన్ అనేది వీళ్ళకి గ్యాప్ ఉంటుందనమాట. సో, అది ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే రిపీటెడ్ బిహేవియర్స్ ఉంటాయి. మన దగ్గర ఒక పాప వస్తుంది. ఆహ్, ఆటిజం పాప. పాప ఏంటంటే పాపకు ఒక రెడ్ డ్రెస్ ఉంది. ఎవ్రీ డే అదే డ్రెస్సే వేసుకోవాలి. ఎక్కడ పోయినా అదే డ్రెస్సే. ఏ ఫోటోలో చూసినా అదే డ్రెస్. ఇంకో బాబు వస్తాడు. ఆ బాబు ఏంటంటే ఎవ్రీడే మెక్‌డొనాల్డ్స్‌కి వెళ్ళాల్సిందే అంట. మెక్‌డొనాల్డ్స్‌కి వెళ్ళిన తర్వాత ఒక బర్గర్ తీసుకుంటాడు. ఏది స్పైసీ చికెన్ బర్గర్ అంట. దాంతో పాటు
ఫ్రెంచ్ ఫ్రైస్లోకి ఏదో మసాలా ఇస్తారంట, అదే ఏదో పేరు చెప్పారు గుర్తులేదు. ఎవ్రీడే అదే ఫుడ్, అది తప్ప ఇంకా వేరేది అంటే వీళ్ళలో రిపిటేటెడ్ బిహేవియర్స్ ఉంటాయి. సో కమ్యూనికేషన్ ల్యాక్, రిపిటేటెడ్ బిహేవియర్స్ ఇవి ఉండడం వల్ల మనము ఏడిహెచ్డిగా, సో దీంట్లో ఏదైనా డిసీజ్ ఉందా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉన్న ఈ సిమ్టమ్స్ ఉంటే మనం ఆటిజం అంటాం అనమాట. ఏడిహెచ్డి అంటే కాన్సన్ట్రేషన్ లేకపోవడము, ఒక పని నుంచి ఒకరికి జంప్ చేయడము, సో ఇవన్నీ ఉంటాయండి. సో దీనికి హోమియోపతి ఎలా పనిచేస్తుంది? సో హోమియోపతి అనేది వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో దీనికి ట్రీట్మెంట్ లేదు. అలోపతిలో అసలు ట్రీట్మెంట్ లేదు, ఎందుకంటే సో వాళ్ళు ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్ లేదు. హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది, బోత్ ఏడిహెచ్డికి కానీ ఆటిజం కానీ మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఎంతవరకు రికవర్ అవుతారనేది మన చేతిలో ఉంది. బట్ డెఫినెట్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం హోమియోపతి యూజ్ చేసినప్పుడు వీళ్ళకి బెనిఫిట్ అనేది ఉంటుంది. నా దగ్గర కొన్ని వందల కేసెస్ ఉన్నాయి, ఏడిహెచ్డి కానీ ఆటిజం కానీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతారు పిల్లలు. దీంతోపాటు ఏదైతే మీరు ఆక్యుపేషనల్ థెరపీ తీసుకుంటారో తీసుకోవచ్చు, అదేవిధంగా స్పీచ్ థెరపీ అవసరం అవుతుంది, స్పీచ్ థెరపీ తీసుకోవచ్చు. దాంతోపాటు కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకొని సో హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ మనం బోత్ ఆటిజంలో చూడొచ్చు, ఏడిహెచ్డిలో చూడొచ్చు. వీళ్ళలో అంటే మనం ఎన్ని డేస్ లో ఈ చేంజ్ అనేది వాళ్ళకి కనబడుతుంటది, ఎందుకంటే పేరెంట్స్ చాలా క్యూరియాసిటీగా ఉంటారు. చాలా వరకు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇంకేదో అంటే ఇమీడియట్ ఇప్పుడు ఏదైనా హెడేక్ వస్తున్నప్పుడు మనం గబుకున్న టాబ్లెట్ వేసుకుంటే ఒక 1 hour లో తగ్గిపోతున్నట్టుగా వీళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన వెంటనే రిజల్ట్ కనిపిస్తుందా లేదా, చేంజెస్ కనబడుతున్నాయా లేదా, చాలా క్యూరియాసిటీగా ఇది చేస్తూ ఉంటారు కదా. సో ఎన్ని డేస్ లో వీళ్ళలో మనం చేంజ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు? సో మనము ఆటిజం కానీ ఏడిహెచ్డి కానీ అండి ఆన్ అన్ యావరేజ్ 3 to 6 monthsలో మనం డిఫరెన్స్ అనేది చూడొచ్చు. సో కొంతమందికి 3 monthsలో జరగచ్చు, కొంతమందికి 6 monthsలో జరగచ్చు, కొంతమందికి 9 months, కొంతమందికి 1 yearలో కూడా జరగచ్చు అనమాట. సో ఆ కండిషన్ని బట్టి మనం చెప్పలేము బేబీ ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాన్ని మనం చెప్పలేము. నా దగ్గరకు వచ్చాం 1 monthలో రియాక్ట్ అయిన, 1 weekలో రియాక్ట్ అయిన కేసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా 3 months, 6 months, 9 months, 1 year తర్వాత చేంజెస్ వచ్చినా కూడా చాలా ఉన్నాయి. ఆన్ అన్ యావరేజ్ 3 to 6 months అని వాడితే మీరు డెఫినెట్గా అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో చేంజెస్ అనేవి చూడొచ్చు.